వర్షం పడుతున్నప్పుడు అలా సాయంత్రం ఏమైనా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా. అప్పుడు ఆలు బజ్జీ చేసుకొని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందరం ఒక దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ వేడివేడి బజ్జీ తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఎవరైనా చాలా సులువుగా తక్కువ సమయంలో చేసేయచ్చు. మరి బయట బండి మీద చేసే క్రిస్పీ ఆలు బజ్జీ ఎలా చేయాలో చూసేద్దామా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా విలేజ్ విందు. ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ఆలూ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఆలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, జీలకర్ర, ఉప్పు, మిర్చి, బేకింగ్ సోడా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. ఆలూ బజ్జీకి ఆలూని మనం పొట్టు తీసుకుందాం. ఇలా మొత్తం తీసిన తర్వాత దీన్ని కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఆలూని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం. శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, జీలకర్ర, చిటికెడు బేకింగ్ సోడా, అల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ ఆలూ స్లైసెస్ని ముంచి 2 సైడ్స్ మంచిగా మొత్తం మునిగే వరకు ముంచేసి ఆయిల్లో వేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. కరకరలాడే హోటల్ స్టైల్ ఆలూ బజ్జీ రెడీ.